అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సాటర్డే వ్లాగ్ అండి ఇది. ఈరోజు అనుకోకుండా అంటే అప్పటికప్పుడు అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది కానీ బద్దకిస్తూ ఉన్నానమాట. 7 శనివారాల పూజ, వెంకటేశ్వర స్వామి పూజ నేను చేసుకుందామని ఒక 1.5 ఇయర్ నుంచి అలా జరుపుకుంటూ వచ్చేస్తున్నానండి. నిజంగా ఇంక ఎలాగైనా సరే ఏంటో నాకు అనిపించింది పొద్దున్నే. నేను ఇంకా పిల్లలకి స్కూల్ లేదని నేను కొంచెం లేట్గా కూడా లేచాను. అయినా సరే ఎంత లేట్ అయినా ఈరోజు పూజ స్టార్ట్ చేసేయాలని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి నాకు ఏం కావాలో నేను ఫోన్ చేసి చెప్తే తను తెచ్చేలోపు నేను ఇంకో పిల్లలకి పాలు కల్పించేసి వాళ్ళని త్వరగా లేపేసి నేను అనుకున్న వెంటనే వాళ్ళని నిద్ర లేపేసి స్కూల్ లేనప్పుడు కొంచెం లేట్గా లేస్తారు కదా, సో కొంచెం వెంటనే వాళ్ళని లేపేసి వాళ్ళిద్దరికి పాలు కలిపిచ్చేసి అలాగే వాళ్ళిద్దరికి కూడా టిఫిన్ కూడా ఇడ్లీ వేసేసి చట్నీ ఆల్రెడీ ఉంది మాట. ఇంకా టిఫిన్ అంతా రెడీ చేసేసి ఇంకా నేను ఈరోజు ఎలాగైనా సరే పూజ స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలా పట్టుదలతో ఉన్నానన్నమాట. ఎందుకంటే అస్సలు నాకు ఏమంటారు మనసు బాగోట్లేదు, కళలు అలా అనమాట. నాకు ఈ పూజ చేసుకున్నాను ఆల్రెడీ ఒకసారి చేశానండి నేను. నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది నేను 7 శనివారాల పూజ ఎలా చేసుకున్నాను ఏంటన్నది. నేను పాత వీడియోస్లో ఉంటుంది, చూడండి ఒకవేళ చూడకపోతే. అప్పుడు నేను చేసినాక నేను ఏమైతే అనుకుని ఆ పూజ స్టార్ట్ చేశానో ఎగ్జాక్ట్ నాకు నేను అనుకున్న విధంగా జరిగిందండి. అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్ పూజ అని చెప్పొచ్చు. నేను ఇది వ్రతంలా చేస్తే కొంచెం నియమాలు ఎక్కువ ఉంటాయండి. నేనైతే పూజ మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి, ఎలా చేసుకున్నాను ఏంటన్నది కూడా ఫుల్గా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కానీ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరో లేరు. ఒక ట్రైపోడ్ అలా పెట్టేసి నేను తీసుకోవడం వల్ల మీకు రకరకాలుగా యాంగిల్స్లో వీడియోస్ చూపించడం అయితే నా వల్ల అవ్వలేదనమాట. కానీ నేనైతే మాటల్లో నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడైతే నేను ఇంకా పిల్లలకి టిఫిన్ అంతా వేసి ఇచ్చేసిన తర్వాత వెంటనే నేను స్నానం చేసేసి ఇక్కడైతే దేవుడి సామాన్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అన్ని వీడియోస్ చేయడం అవ్వదు కదా, ఎందుకంటే ఇప్పటికే నేను అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసుకున్నాను కదా, అప్పటికే లేట్ అయిపోయింది. నేను ఇంకా స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఇంకా క్లీన్ చేసుకోవడం ఇదంతా కూడా మీకు చూపించలేదన్నమాట. ఇంకా పీట రెడీ చేసుకున్నాను, సెపరేట్గా పెట్టుకున్నాను, మందిరంలో కాకుండా సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట పీట. నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు, నారాయణ ఫోటో ఉందనమాట. మహావిష్ణువే, ఆయనే కదా అన్ని రూపాల్లోనూ మనకి వెంకటేశ్వర స్వామి అయినా నారాయణుడు అయినా ఇంకా అన్ని నారాయణ రూపాలే కదా. సో నేను నా దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను పీట అయితే శుభ్రం చేసేసుకుని వాటర్ వేసి కడిగేసిన తర్వాత ఆ తర్వాత పసుపు రాసేసి దానిపైన నేను పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను. తర్వాత పసుపు కుంకుమతో కూడా ఆ ముగ్గు పైన వేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను చలిమిడి దీపాలకి చలిమిడి కలుపుతున్నాను అనమాట. నేను చలిమిడి దీపాలు ఎలా పెట్టుకుంటానంటే బెల్లము, బియ్యపిండి, అరటిపండు వేసానండి. ఆల్మోస్ట్ మనకు అరటిపండు తేమ ఉంటుంది కాబట్టి కొన్ని ఆవు పాలు వేసుకుని కలుపుకుంటే చాలా నీట్గా స్మూత్గా వస్తాయి అనమాట ప్రమిదలు. అంటే నేను అంత బాగా చేస్తానని అయితే చెప్పట్లేదు, పర్వాలేదు బాగానే వస్తాయి. నేనైతే చేత్తోనే నొక్కుంటూ ప్రమిదలు అయితే చేసేసుకుంటాను అనమాట. కరెక్ట్గా 7 పిండి ప్రమిదలు అయితే నేనైతే పెట్టుకుంటాను. అలాగే తమలపాకులు అవన్నీ కూడా రప్పించుకున్నాను పొద్దున్నే. ఇంకా దేవుడి దగ్గరికి ఇలా సిల్వర్ పూజ సామాగ్రి ఉంది కదా నా దగ్గర, అవి సెపరేట్గా ఇక్కడ పెట్టుకున్నాను. ముందైతే చలిమిడి దీపాలకి చలిమిడి కలిపేసి పక్కన పెట్టి ఈ లోపు అది కొంచెం నానితే ప్రమిదలు బాగా వస్తాయని చెప్పేసి పక్కన పెట్టేసి ఇక్కడ డైలీ పూజ చేసుకుంటాను కదా నా పూజా మందిరంలో. ఇక్కడైతే డైలీ పెట్టుకునేలాగా నేను దీపం పెట్టుకుని శివునికి అభిషేకం చేసేసుకుని ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. నండూరి వారి వీడియోస్ ఉంటాయి కదండి, వాళ్ళు పిల్లలతో వీడియో చేపించి పెట్టారనమాట.
వాళ్ళు పూజ చేస్తూ ఉంటే మనం చూసుకొని చేసేసుకోవచ్చు. లేదా పీడిఎఫ్ కూడా ఇచ్చారన్నమాట తెలుగులోనే. చక్కగా మనం చదువుకొని చేసుకోవచ్చు. నాకైతే వాళ్ళు చెప్తే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నప్పుడైతే ఒక 2, 3 వారాలు వాళ్ళు వీడియోస్ చూసి నేను చేసుకున్నాను. కానీ తర్వాత నేను పీడిఎఫ్ చదువుకుంటూ చేసుకుంటే నాకు ఈజీగా అనిపించింది. అంటే వాళ్ళు స్పీడ్‌గా చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళు చెప్పింది మనం కొంచెం స్పష్టంగా చెప్పడం అనేది విని చెప్పడానికిని, చదివి స్పష్టంగా చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటది కదా! సో, నేను పీడిఎఫ్‌లోనే చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాననమాట. మీకు నండూరి గారి వీడియోస్ అని ఏడు శనివారాల వ్రతం అని కొడితే మీకు ఈజీగా దొరికేస్తదనమాట. ఇదిగోండి ఇలా నామాలు పెట్టుకున్నాననమాట. గంధంతో ఇలా పెట్టుకొని మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఇలాగా 7 ప్రమిదలైతే చేసేసుకున్నా అనమాట. చేసుకున్న తర్వాత ఇలా చుట్టూ మనకు రౌండ్‌గా ఉంది కదా! చుట్టూ కూడా గంధం, కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వినాయకుని కోసం ఇలా వెండి ప్రమిదలు పెట్టుకున్నాను దీపం పెట్టడానికి. అలాగే పసుపు వినాయకుడిని ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు పసుపు వినాయకుడిని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అలాగే నేను ఇక్కడైతే మాకు దొరికే పువ్వులంటే ఇవే దొరుకుతాయి. ఇవొచ్చేసి చిన్న చిన్న మల్లెపూలు అంటారు కదా! వాటిని ఇలా దండలు చేసి అమ్ముతారనమాట. అలాగే ఇవొచ్చి బంతులు. చిన్న చిన్న బంతి పువ్వుల దండ అదైతే దండ వేసుకున్నాను. అలాగే నేను తాంబూలం రెడీ చేసుకుంటున్నాను. దేవుడికి ఆవు పాలు నైవేద్యంగా ఒక గ్లాసులో వేసి పెట్టాను. అంటే హడావిడిగా కాబట్టి ప్రసాదాలన్నీ పెద్దగా ఏమీ చేయలేదు. ఇంకా పసుపు వినాయకుడిని అయితే కూడా చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజైతే ఇంకా మన శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం చాలా మంచిదండి. నేనైతే ఈరోజు ఈ దీపాలలో నువ్వుల నూనె మాత్రమే వేసుకున్నాను. ఇంకా స్వామివారికి తులసిమాల నా చేత్తో నేను కట్టి ఆ తులసిమాలను కూడా అలంకరించుకున్నాను. తర్వాతొచ్చేసి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఆ వీడియో పెట్టుకొని వింటూ చేద్దామని పెట్టుకున్నాను కానీ నాకు స్పీడ్‌గా వెళ్ళిపోతుంటే నాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపించి నేను ఫోన్ తీసుకొని వాళ్ళు డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ ఇస్తారనమాట. తెలుగులోనే ఉంటది. చక్కగా చదువుకొని చేసుకోవచ్చండి. వ్రతం అయితే కలశం పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటారు అనమాట. నేనైతే చేసుకునేది పూజ మాత్రమే. కొన్ని మంత్రాలు చదువుకొని చేసుకుంటే సరిపోద్ది. అంగపూజ, ఏడుకొండల వారి నామాలు ఉంటాయి కదా! అది చదువుకుంటే మనకి లలిత సహస్రనామంలో బుక్‌లో కూడా ఉంటాయనమాట. ఈ విధంగా అయితే ఇంకా దీపారాధన అయితే చేసేసుకొని ఆ తర్వాత ఇంకా పువ్వులతోనూ నా దగ్గర వెండి పువ్వులున్నాయి కదా! వాటితోనూ అలాగే బయట కొన్ని పువ్వులు కోసి తెచ్చుకున్నాను నేను దొరికినవి కొన్ని. ఆ పువ్వులతోనూ ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకోవాలండి. ఏ పూజ చేసినా ముందు వినాయకునికి దీపం పెట్టి, వినాయకుడికి బెల్లం ముక్క ఏం పెట్టినా పెట్టకపోయినా పసుపు వినాయకుడిని చేసినప్పుడు బెల్లం ముక్క నైవేద్యం ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టేసి దీపారాధన చేసేసి వినాయకునికి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా దీపారాధన అంతా చేసేసుకుంటూ నేను ఇక్కడ పీడిఎఫ్‌లో ఇచ్చినట్టు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. అలాగే అక్షింతలు వచ్చేసి ఆవు నెయ్యితో అక్షింతలు కలిపి పెట్టుకున్నాను. నేను నిత్య పూజలు అక్షింతలన్నీ పెట్టుకోనండి. నేను ఇలాంటి స్పెషల్ పూజలప్పుడే చేసి పెట్టుకుంటాను. ఇంకా ఈ పూజ చేసిన తర్వాత ఈ దీపాలుంటాయి కదా! పిండి దీపాలు ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ పిండి దీపాలని చక్కగా ఆవులకి తినిపిచ్చేయొచ్చండి. మన ఇంటి దగ్గరికొచ్చినా లేకపోతే మన ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఉన్నా ఎంతో ఇష్టంగా తినేస్తాయండి ఆవులు ఈ పిండి దీపాలు. నాకైతే అసలు ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ. మా ఇంటి దగ్గర అలా వెళ్తూనే ఉంటాయి డైలీ ఆవులు. చాలా, చాలా ఆవులు తిరుగుతూనే ఉంటాయనమాట. దానికైతే ఇంక మాకు ప్రాబ్లమ్ లేదు. ఆవులకైతే నేను ఈవినింగు ఆ పిండి ప్రమిదలను దీపారాధన అయిన తర్వాత ఈవినింగు నేను ఆవులకైతే పెట్టేస్తాననమాట. ఇంకా ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిదంటండి. బట్ నాకంత అనుకూలం లేదు కాబట్టి నేను అప్పటికప్పుడు అనుకుని చేసుకున్నాను కాబట్టి ఆవుకే కొన్ని అరటిపండయితే తినిపించేసాను. అలాగే ఇవి పెట్టాను. ఇంకా 7 శనివారాలు చేసుకుంటాం కాబట్టి మనం లాస్ట్ వారమైనా ఒక మంచి మనసున్న ఒక జంటని పిలిచి భోజనం పెట్టొచ్చు. లేపోతే ఏమీ లేని వాళ్ళుంటారు అలాంటోళ్ళకి మనం ఏదైనా భోజనం రూపంలోనో ఎలాగో హెల్ప్ చేసినా అది కూడా అన్నదానం చేసినా మనకి మంచిదేనండి. 7 శనివారాలు పూర్తయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళాలి అని అంటారు. తిరుపతి వెళ్ళలేని పరిస్థితిలో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైతే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను
లాస్ట్ ఒక 1½ ఇయర్ బ్యాక్ నేను 7 శనివారాల పూజ చేశాను కదా! అప్పుడు కూడా నేనేమి తిరుపతి వెళ్ళలేదండి. నేను మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రమే వెళ్లి దర్శించుకున్నాను. తర్వాత ఏమో ఎప్పటినుంచో అనుకుంటున్నాం మరి తిరుపతి వెళ్ళాలని. భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు రప్పించుకుంటాడో తెలీదాయన. ఆయన రప్పించుకుంటే ఎంతండి వెళ్ళడం. ఇంకా ఈరోజైతే ఇంకా పప్పు వండేసాననమాట పూజ అయిన తర్వాత. ఈరోజు ఇంకా ఉల్లి, వెల్లుల్లి ఏమీ లేకుండా ఈవినింగ్ దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను. పరమాన్నం నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకొని దేవుడినైతే కదిపేసాననమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.